సో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవడానికి ప్రధానమైన అంశాలు ఏంటి? అంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో మేము గత ఎన్నికల్లో కేవలం ఒకటే సీట్ ఉండే 2018 ఎన్నికల్లో. అలాంటిది ఈసారి 8 సీట్లలో 14% ఓట్ బ్యాంక్ తీసుకొచ్చుకున్నాం. అంటే ప్రధానంగా ప్రజల్లో అంటే వాస్తవంగా భారతీయ జనతా పార్టీ ఒకేసారి నమ్మకం లేక, అంటే ఒకే సీట్ నుంచి ఎలా అధికారంలోకి వస్తుందని చెప్పేసి ఒక నమ్మకం లేనటువంటి పరిస్థితి కారణంగా మేము వాస్తవం గెలవలేకపోయాం. నిజంగా కూడా బీఆర్ఎస్ పార్టీ మీద ప్రజల్లోకి వ్యతిరేకతను, అంటే ప్రజా వ్యతిరేకత ఏదైతే ఉందో, ప్రజల కోసం పోరాడినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అనేక సమస్యల మీద పోరాటం చేశాం. కానీ ఇది కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాల నుంచి తెలంగాణలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పార్టీ అధికారంలో ఉన్న కారణంగా మేం చేసిన పోరాటం అది కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చింది. ఒకటి భారతీయ జనతా పార్టీ అంటే బీఆర్ఎస్ని దింపాలి అని ప్రజల్లో ఒక బలమైనటువంటి ఒక విశ్వాసం అవుతుందో అది మేము పూర్తి స్థాయిలో అందించలేకపోయాం. అందించిన ప్రజల్లోకి 1 నుంచి 66 ఎలా కాగలుగుతారని చెప్పేసేటటువంటి కారణంగా చేయలేకపోయాం. అయినా కూడా మరి 1 నుంచి మేము 8 సీట్లకు రాగలిగాం. సో మా విశ్వాసం ఏంటంటే నెక్స్ట్ 8 నుంచి ఆ రోజు 64 సీట్లతోటి 2028 ఎన్నికల కోసం మా యొక్క పార్టీని, క్యాడర్ని మేమంతా ఆ విధంగా సిద్ధంగా తయారవుతాము. ఓకే, రైట్. అండ్ ఇంకో విషయం వస్తే ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ తెలంగాణలో ఒకటి టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు బీఆర్ఎస్గా ఉన్న పార్టీ, అలాగే బీజేపీ పార్టీ, ఈ పార్టీలు బలంగా ఉండేవి. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎదుర్కోగల ప్రభుత్వం ఏదైనా ఉందంటే బీజేపీ. అలాంటి బీజేపీ లాస్ట్ వరకు కూడా బాగానే ఉండి లాస్ట్లో తగ్గిపోయింది. అంటే ఏంటి, క్యాడర్లో ఏమైనా గందరగోళాలు ఉన్నాయా, గొడవలు ఉన్నాయా? ఒకరికి పదవి ఇచ్చారని, లేకపోతే ఒకరికి ఇవ్వలేదని, ఒకరికి టికెట్ ఇచ్చారని ఇవ్వలేదని? అంటే ఒకటి వాస్తవంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బలంగా ప్రజల్లోకి బీఆర్ఎస్, బీజేపీ ఒకటి అని చెప్పి తీసుకొని పోయింది వాస్తవంగా. సో దాంట్లో భారతీయ జనతా పార్టీ ఏ రోజు బీఆర్ఎస్తో కలిసి పనిచేయలేదు. కనీసం కాంగ్రెస్ పార్టీ 2004 ఎన్నికల్లో 2 కలిసి పోటీ చేశారు. వాళ్ళు కలిసి అధికారంలో ఉన్నారు. మేము ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీతో మేము కలవలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ విధమైనటువంటి ఒక ప్రపగండ చేయడంతో బలంగా ప్రజల్లోకి పోయింది ఒకటి. రెండోది ఏంటంటే మీరు అన్నట్టుగా, సో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అనేక ఉద్యమాలు చేసినటువంటి నేపథ్యం ఉన్నటువంటి పార్టీ. ఇక్కడ కార్యకర్తలు అనేక సంవత్సరాల నుంచి, అంటే అధికారం లేకపోయినా కూడా మరి సంవత్సరాలుగా ఒక్కొక్కరు అనేక మంది త్యాగాలు చేసి ఈ పార్టీని నిర్మాణం చేసినటువంటి అనేక మంది క్యాడర్తో ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ రోజు కూడా మిగతా పార్టీతో పోల్చుకున్నప్పుడు ఒక క్రమశిక్షణ ఉన్నటువంటి, ఒక అంకిత భావంతో ఉన్నటువంటి పార్టీ, క్యాడర్ ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. సో మొన్నటి ఎన్నికల్లో న్యాచురల్గా డబ్బు అనే ప్రభావం కారణంగా ఈ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ అధికారంలో ఉన్న కారణంగా డబ్బు అనే ఒక ప్రబలం ఏదైతే ఉందో దాని కారణంగా మా పార్టీలో కూడా చాలా మంది కొత్త వాళ్లకు పార్టీ అవకాశం ఇచ్చింది. సో దీంట్లో కొంత క్యాడర్ కూడా అసంతృప్తి అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ కోర్ ఐడియాలజీగా అనేక సంవత్సరాల నుంచి పనిచేసి పార్టీని నిలబెట్టినటువంటి అనేక మంది క్యాడర్ ఉన్నటువంటి పార్టీ. సో కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు పార్టీ నిర్మాణం కోసం పనిచేసి ఉంటే కొంతమంది చేశారు, అందరికి రాదు. సో కొంతమంది ఓన్లీ ఎలక్షన్ల కొరకు వచ్చినటువంటి పరిస్థితి, మళ్ళీ తర్వాత పార్టీని పట్టించుకునే పరిస్థితి, ఇది కొంత అయితే వాస్తవం కూడా జరిగినటువంటి అంశం అయితే ఉంది. అంటే కొంత క్యాడర్లో కూడా జరగడం. రెండోది జనసేనతో పొత్తు అనేది ఏదైతే అంశం ఉందో అది కూడా, అంటే మా సీట్ల యొక్క డిక్లరేషన్ కోసం కొంత ఆలస్యం కావడం, ఇవన్నీ కొంత మాకు ఈసారి కలిసి వచ్చినాయి. అయితే వీటన్నిటిని కూడా అధిగమించుకొని ఇప్పుడు ఏదైతే చేశామో దీనిలో జరిగిన లోటుపాట్లను అధిగమించుకొని ఇప్పుడు లోకసభ ఎన్నికలు 24 జరిగేటువంటి లోకసభ ఎన్నికల కోసం మేమంతా కూడా తయారవుతా ఉన్నాం. ఓకే, అంటే ఎలాంటి సలహాలు చేస్తున్నారు ఈ లోకసభ ఎన్నికలకి? మీరు ఈ మధ్యలో మా యొక్క కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు తెలంగాణ పర్యటనకు వచ్చారు. తెలంగాణలో ఒక విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం హైదరాబాద్లో నిర్వహించడం జరిగింది. సో అక్కడ చాలా క్లారిటీగా చెప్పాడు, 35% ఓటుతోటి 10 సీట్లను గెలవాలి. ప్రజలు సిద్ధంగా ఉన్నారు బీజేపీకి ఆదరించడానికి. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు
మీరు మనం చూశారు నరేంద్ర మోడీ గారు పోయిన తర్వాత 6% ఉన్నది 14%కి వచ్చింది. అంతకుముందుకు 2019 ఎన్నికల్లో కూడా మేము ఒక సీటు ఉన్నా ఎంపీ ఎలక్షన్లోకి వచ్చినప్పుడు 22% మేము ఆ యొక్క 4 సీట్లను గెలుచుకోగలిగాం. కాంగ్రెస్ కేవలం 3 సీట్లే. సో బీఆర్ఎస్ పార్టీ ఏకపక్షంగా విజయం సాధించినా కూడా కేవలం మరి వాళ్ళు గెలుచుకునేది తక్కువ. అందుకోసం ఇప్పుడు మేము ఏదైతే ఉందో అంటే 14% ఇప్పుడు మేము ఉన్నాం. సో పార్లమెంట్ ఎన్నికలకు వచ్చినప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ జరుగుతుంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ రోల్ తగ్గిపోతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అది కేవలం వచ్చింది టీఆర్ఎస్ గా ఉన్నప్పుడు తెలంగాణ ప్రయోజనాలకు అన్ని ఉన్నారు. ఇలా వాళ్ళ రాజకీయాలకు అనుగుణంగా మారింది కాబట్టి ఇలా బీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో ప్రజలు పట్టించుకునే పరిస్థితి ఉండదు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తుంది. సో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ లో భారతీయ జనతా పార్టీ ఇక్కడ విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో దానికోసం క్యాడర్ను అదేవిధంగా మోడీ గారి యొక్క వికసిత్ భారత్ ఈరోజు ఆ యొక్క కార్యక్రమాలను మేము ప్రజల్లోకి తీసుకుపోతా ఉన్నాం. ఒక సమర్థమైనటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, పార్టీ ఏదైతే ఉందో ఒక ఐడియాలజికల్ బేస్ ఉన్నటువంటి నిర్మాణం, ఒక ఐడియాలజికల్. సో వీటన్నిటితో కలిపి ఇక తెలంగాణలో ఎన్నికల్లో మేము ఈ యొక్క లోక్సభ ఎన్నికలకు తయారవుతా ఉన్నాం. ఓకే సార్, అలాగే మీరు బీజేపీ పార్టీతో 33 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. గతంలో రంగారెడ్డి జిల్లా నుంచి కూడా మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. అండ్ మరి ఈసారి ఎంపీగా ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు? నేను స్టూడెంట్ లీడర్ నుంచి ఏబీపీలో పనిచేసుకుంటూ వస్తాను. 1990 అయోధ్య ఉద్యమంలో కార్యకర్తగా తయారయ్యాను. ఓకే. సో అప్పటి నుంచి కూడా పార్టీ యొక్క ఈ యొక్క ఐడియాలజీ, నేషనలిస్ట్ ఐడియాలజీ కోసం పనిచేస్తూ నేను గతంలో షాద్ నగర్ నుంచి 2 సార్లు ఎమ్మెల్యే కూడా పోటీ చేశాను. ఓకే. టీచర్ ఎమ్మెల్సీగా కూడా పోటీ చేశాను. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలలో నేను టీచర్ ఎమ్మెల్సీగా పోటీ చేశాను. 2011లో చాలా తక్కువ ఓట్లతోటి నేను ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. సో ఇక్కడ ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో అంటే పార్టీ ఒకటి ఆలోచన చేస్తూ ఉంది. సో ఒక కోర్ ఐడియాలజీ ఉన్నటువంటి వ్యక్తులను, ఒక యంగ్స్టర్స్ను ఇవాళ, ఎందుకంటే తెలంగాణ రాజకీయాల సినారియో మారింది. ఇవాళ ప్రత్యర్థి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ. సో కాంగ్రెస్ లో ఇలా ఒక యంగ్ లీడర్షిప్ లో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారి యొక్క నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉంది. సో ఇక్కడ కూడా పార్టీ ఆలోచన ఏంటంటే ఇక్కడ యంగ్స్టర్స్ ను ఈ యొక్క ఎన్నికల్లో పెట్టాలి. నరేంద్ర మోడీ గారి యొక్క వేవ్ ఈ రోజు వారి యొక్క ప్రభంజనం అంతా కూడా దేశవ్యాప్తంగా కూడా ఉంది. అందుకోసం పార్టీ క్యాడర్ కోర్ ఐడియాలజీ వ్యక్తులనే ఈ యొక్క ఎన్నికల్లో దించాలని చెప్పేసి ఒక పార్టీ యొక్క ఆలోచన నడుస్తూ ఉంది. సో నేను మహబూబ్నగర్ పార్లమెంటుకు సంబంధించి నేను ఈ యొక్క అంటే ఉన్నటువంటి వ్యక్తిని. సో మహబూబ్నగర్ పార్లమెంట్లో కూడా మా షాద్నగర్ నియోజకవర్గంలో నేను కంటెస్ట్ చేశాను. మన పార్టీ అవకాశం అంటే సామాజిక సమీకరణలో పార్టీ అంటే ఈటల రాజేందర్ గారితో పాటు పార్టీలోకి వచ్చినటువంటి వ్యక్తికి మరి షాద్నగర్ టికెట్ ఇచ్చిన నేను పార్టీ లైన్లో పార్టీ ఆదేశం ప్రకారం నేను ఆ యొక్క అభ్యర్థి గెలుపు కోసం, పార్టీ యొక్క స్ట్రెంథనింగ్ కోసం పనిచేశాను. సో అందుకోసం పార్టీ వీటన్నిటిని కూడా కన్సిడర్ చేస్తుందని చెప్పేసి ఆలోచిస్తా ఉన్నాం. సో మహబూబ్నగర్ పార్లమెంట్ లో ముఖ్యంగా ఒక బలమైనటువంటి పార్టీకి బలమైనటువంటి పునాదులు ఉన్నటువంటి పార్టీ మహబూబ్నగర్ జిల్లాలో. తెలంగాణలో మీరు చూసుకుంటే అంటే హనుమకొండ, వరంగల్ జిల్లా, కరీంనగర్, తర్వాత హైదరాబాదు, రంగారెడ్డితో పాటు మహబూబ్నగర్ కూడా బలంగా ఉన్నటువంటి పార్టీ ఉన్నటువంటి ప్రాంతం. సో అందుకోసం ఇక్కడ అవకాశం ఇస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఇవాళ ప్రజలు క్యాడర్ కూడా కోరుకుంటున్నారు. ఓకే. ఎందుకంటే పార్టీలో పనిచేస్తూ మరి పార్టీ ఒక ఐడియాలజీ కోసం, లైన్ కోసం పనిచేస్తున్నారు కాబట్టి సో ఇవ్వాలని చెప్పేసి కార్యకర్తల నుంచి ముఖ్యంగా ఇవాళ ఒక డిమాండ్ నడుస్తున్న పరిస్థితి. ఓకే, రైట్.